మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇద్దరు మునిగిపోయారు లోపలికి. ఆ మునిగిపోయిన ఫస్ట్ తీసినామని కూడా ముగ్గురు దిగురు, ఒక ఆమె ఇట్లా చేతి కలబడుతున్నాయి, ఇద్దరు లోపల పోయారు. ముగ్గురిని తీసి ఇద్దరు సేపు ఉన్నారు, ఒక ఎనమే అనిపించింది. ఇంకో ఆమె ఫస్ట్ ఒక ఆమె దొరికింది, నాకు కాలు తగిలింది, మునిగి తీసిన బయటేసి ఇద్దరికి సిపిఆర్ చేస్తే వాళ్ళు బతికి బయట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని దానంపల్లి గ్రామంలోనైతే ఉన్నాము. ఈ గ్రామంలో మంగళవారం రోజు మధ్యాహ్నం అయితే ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. తల్లి కళ్ళెదుటే చెరువులో మునిగి ఒక చిన్నారి మృతి చెందిన విషాదకరణ ఘటన అయితే మాత్రం ఈ గ్రామంలో చోటు చేసుకుంది. భవానీ భగవాన్ రెడ్డి దంపతుల కూతురు నవ్యశ్రీ అయితే చెరువులో పడి మృతి చెందిన ఘటన మాత్రం ఈ గ్రామంలో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అంటే తల్లితో కలిసి చెరువు వద్దకు వెళ్ళినటువంటి కూతురు చెరువులో పడి నీటముడిన ఘటన మాత్రం ఇక్కడ విషాదంగా మారింది. అంటే భవానీ రెడ్డిలు అయితే వాళ్ళు హైదరాబాద్లో ఉపాధి కోసం అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ చర్యాలలోని ఒక హాస్టల్లో జాయిన్ చేసేందుకు మాత్రం వారు మొన్న రావడం జరిగింది. మొన్న వచ్చిన తర్వాత కూడా ఇక్కడే వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న తర్వాత అంటే సరదాగా చెరువు వద్దకు వెళ్దామని చెప్పి కూడా తల్లి పిన్ని అందరితో కలిసి కూడా పిల్లలు కూడా అక్కడికి చెరువు వద్దకు అయితే వెళ్ళడం జరిగింది. చెరువు వద్దకు వెళ్ళిన తరుణంలో కూడా సరదాగా ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో కూడా నలుగురు పిల్లలు నీట మునగడం జరిగింది. అంటే నీట మునిగిన సమయంలో కూడా వీళ్ళు భవానీ వాళ్ళ చెల్లె ఇద్దరు కూడా కేకలు వేయడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది యువకులు కూడా వచ్చి పిల్లల్ని అయితే కాపాడడం జరిగింది. అందులో నవ్యశ్రీ అయితే అక్కడికక్కడే అంటే నీట మునిగి నీళ్లను మింగి నవ్యశ్రీ అయితే మృతి చెందిన. ఇంక ముగ్గురు పిల్లలను కూడా సిపిఆర్ ద్వారా కూడా వీళ్ళు గ్రామస్తులు యువకులు కూడా వీళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా కాపాడడం జరిగింది. అంటే వీళ్ళు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. అంటే ఇక్కడ ఉపాధి లేక హైదరాబాద్లో కూడా ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో జీవిస్తున్నారు. పిల్లలను స్కూల్ స్టార్ట్ అయింది, హాస్టల్లో పిల్లలను జాయిన్ చేసేందుకు మాత్రం వాళ్ళు స్వగ్రామానికి అయితే రావడం అయితే జరిగింది. ఆ స్వగ్రామానికి వచ్చిన క్రమంలో కూడా చెరువు వద్దకు సరదాగా వెళ్దామని చెప్పి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఫోటోలు తీస్తున్న క్రమంలో కూడా వాళ్ళు పిల్లలు నీట మునగడంతో కూడా వాళ్ళు పాప నవ్యశ్రీ మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. ఇంకో పాపను మాత్రం హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగిందంటే సరదా అనేది కూడా ఒక విలువైనటువంటి జీవితాలను విలువైనటువంటి ప్రాణాలను కూడా తీస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ సెల్ఫీలు అంటే చాలా వరకు మనం చాలా సోషల్ మీడియాలో కానీ టీవీలో కూడా చూస్తూ ఉన్నాము. చాలామంది కూడా ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు వెళ్ళి కూడా విలువైనటువంటి ప్రాణాలను అయితే తీసుకుంటున్నా. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రామస్తులు అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువకులు సత్వరం స్పందించి కూడా వాళ్ళు ఇంకా మిగతా ముగ్గురి పిల్లల్ని కాపాడడం కూడా సర్వత్రా కూడా ఇక్కడ అందరూ కూడా యువకులను అయితే అభినందిస్తున్నారు. ఏంటంటే వాళ్ళ యువకులు లేకపోతే మాత్రం మిగతా ముగ్గురు కూడా బ్రతికే వారు కాదని కూడా అక్కడ ఉన్నటువంటి వారు అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది అంటే అసలు వీళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. సరదా మాత్రం ఒక విలువైనటువంటి చిన్నారి ప్రాణం అయితే తీసింది. ప్రస్తుతం అయితే మనం చిన్నారి చెరువులో పడి మృతి చెందినటువంటి చెరువు వద్దకైతే మనకైతే చేరుకోవడం జరిగింది. ఇదే చెరువు వద్దనైతే చిన్నారి సరదా అంటే పిన్ని వాళ్ళ అమ్మతో కలిసి అయితే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా సరదాకు ఇక్కడ చెరువులో ఆడుకుంటుండగా కూడా వాళ్ళు లోతును అంచనా వేయలేక మాత్రం వాళ్ళ ఆ పాపనైతే మృతి చెందింది. ఇంకొకరిని మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులకు మాత్రం మనం హ్యాట్సాఫ్ చెప్పచ్చు. ఎందుకంటే ఒక యువకుడు వాళ్ళ ముగ్గురి ప్రాణాలను కూడా మిగతా నలుగురు ప్రాణాలను కూడా ఆయన ప్రాణాలకు తెగించి మాత్రం వాళ్ళు యువకుడైతే కాపాడడం జరిగింది. ఇదే చెరువులో అయితే మనం చూసుకుంటే మాత్రం వాళ్ళు ఇదే విధంగానైతే వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు చిన్న చిన్న అడుగులు కూడా కనబడుతున్నాయి, చూడొచ్చు చిన్నారులై. అంటే ఇదే చెరువులో వాళ్ళు లోతును అంచనా వేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడికి వచ్చి సరదాగా ఫోటోలు దిగుదాం, సరదాగా ఆడుకుందాం అంటే స్కూల్లో జాయిన్ అయ్యేందుకు వాళ్ళు మాత్రం ఇక్కడికి హైదరాబాద్లో నివాసం ఉంటారు. వాళ్ళైతే హైదరాబాద్లో నివాసం ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడికి స్కూల్లో జాయిన్ అయ్యేందుకు మాత్రం వచ్చి ఇక్కడ చెరువులో పడైతే పాప మృతి చెందడం అయితే జరిగింది. అంటే సరదా కోసం అంటే ఏదో సరదాగా ఫోటోలు దిగి సరదాగా స్కూల్కి వెళ్ళే పాప మాత్రం మృతి చెందడం మాత్రం ఈ గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అయితే ఆల్ముకున్న పరిస్థితి అయితే ఉందంటే మనతో పాటు అయితే ఇక్కడ పిల్లలను కాపాడినటువంటి వారైతే ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఇక్కడికి వాళ్ళు ఎందుకు రావడం జరిగింది అనేది మాత్రం వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు యువకులే వాళ్ళ చెరువులో పడ్డంటు వారిని మాత్రము కాపాడారంటే దాదాపుగా వాళ్ళు
వాళ్ళు 6 ఇక్కడికి చెరువు వద్దకు అయితే రావడం జరిగింది. 6లో కూడా అంటే వారి పిల్లలు ఇద్దరు వాళ్ళ పిన్నితో కలిసి కూడా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తరుణంలో కూడా పాప మునిగిపోయిన తర్వాత వాళ్ళు అరుపులు కేకలు వేయడంతో వీళ్ళు చూసి అంటే ఇక్కడ బావిల వద్ద ఉన్న వాళ్ళు స్పందించి మరి వీళ్ళైతే 3 చెరువులకు దిగి ఇంకా 4 ప్రాణాలను అయితే కాపాడింది. అసలు ఏం జరిగింది అనేది మాత్రం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న అసలు ఫస్ట్ ఏం జరిగింది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, మీకు ఈ సమాచారం ఎట్లా తెలిసింది? మాకు దారెంబడి వేటాలు చూసి చెప్పారు, ఇక్కడ చిల్లరపడ్డారని చెప్పేసి చూశారు. చూసి చెప్తే మేము బండ్లు వదిలిపెట్టి ఊరికొచ్చి తీసి కాపాడాం. ఫస్ట్ ఒకరు కనబడుతారు పైకి, ఇద్దరు మునిగిపోయారు లోపలికి. ఆ మునిగిపోయిన ఫస్ట్ తీసినామని కూడా గడ్డకేసి ఒకరి తర్వాత ఒకరు అందరు తీసి 3 తీసి బయట వేసినాం. బయట వేసి ఇద్దరికి సిపిఆర్ చేస్తే వాళ్ళు బతికి బయటపడ్డారు. ఒక అమ్మాయి బతకలేకపోయింది. మీరు చెప్పండి, ఎంతమంది దిగిరు చెర్లకు? చెర్లకు 3 దిగిరు. 3 దిగిరు. ఒక ఆమె ఇట్లా చేతి గలమడుతున్నాయి. ఇద్దరు లోపల పోయారు. పోయిండు ఈయన, ఫస్ట్ పోయిండు ఈయన తీసుకొని వచ్చిండు. ఈయన ఉన్నాం బయట తీసుకొచ్చినాం, ఒకరిని తీసుకొని వచ్చినాం. తీసుకొచ్చి సిబిఆర్ చేస్తున్నాం మనం. ఒక ఆమె చనిపోయిన జరిగింది, ఒక ఆమె బతికింది. మొత్తం ఎంతమంది తీసి లోపలికి? 3 తీసి. ఇద్దరు సేపు ఉన్నారు, ఒక అమ్మాయి అనిపోయింది. చెప్పండి అన్న, అంటే మీకు అంటే ఎంత లోతు ఉంటుంది చెరువు? అంటే మీరు అంటే లోపలికి వెళ్ళే వరకు ఎంత లోతుంది, ఎంత లోతులు ఉంది పాప, చనిపోయిన పాప? 7-8 ఫీట్ల దాకా లోతుండొచ్చు. ఒక ఆమె మొద్దు దగ్గర పడిపోయింది, ఒక ఆమె ఇతర పొక్కంచులో ఉంది. ఆల్రెడీ చెట్టు ఉంది, ఆ చెట్టు లోపల ఒక ఆమె తట్టుకుంది. ఇంకో ఆమె ఫస్ట్ ఒక ఆమె దొరికింది, నాకు కాలు తగిలింది, మునిగి తీసిన. ఫస్ట్ ఆమె తీసి గడ మీద తీసిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన కొద్ది వీళ్ళు సిపిఆర్ ఇస్తారు. మళ్ళీ ఇంకో ఆమె వేదాక చెట్టు కింద ఉంది, ఆమె ఛాన్స్ జర తిప్పలైంది. చెట్టు కింద ఒకసారి తీసి మళ్ళీ గురించి రాలే, మళ్ళీ దమ్ తీసుకొని మళ్ళీ పోయి తీసుకొచ్చి వీళ్ళకిస్తే సిపిఆర్ చేశారు. అంటే మీకు సమాచారం ఎట్లా తెలిసింది, అంటే ఏ టైంలో జరిగింది ఇది ప్రమాదం అనేది? 1:50 మేము బండ్లు బంద్ చేసి స్టార్ట్ చేసి అప్పుడే అన్నం తిని స్టార్ట్ చేసినాం లేదో 5 నిమిషాలు అట్లా కాలే, 2 కూరలు నూకినాం లేదో తోవంటే ఒక ఆంటీ వచ్చి అరుతుంది. అరిచేసరికి ఏంది ఏం కదా అన్నకి చెర్ల వాళ్ళు వాటర్ బిడ్డ అంటే మేము ఇక బండ్లు బంద్ చేసి బండ్లు అట్లే వదిలేసి ఊరికొచ్చి చెర్ల చూసి తీయడం జరిగింది. అంటే పాప ఎంత లోతులో ఇరుకుంది, ఏమన్నా చెట్టుకి ఇట్లా ఇరుకుంది, ఎట్లా పాప మరి లోపల? అలాది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయారు సార్. ఇప్పుడు లాస్ట్ చిట్టి దగ్గర 2 లోపలికి పోయినరు, వాళ్ళు నీళ్ళు ముంగేసి ఆడుగులో పట్టేసిండ్రు. ఇరుకపోయిన మనుషులు నేను తీసుకొచ్చిన. ఒక అమ్మాయి మాత్రం కొట్టుకుంటుంది. ఫస్ట్ ఆ అమ్మాయిని తెచ్చి ఇచ్చిన, ఆమెకు సిపిఆర్ చేసిర్రు. మళ్ళీ ఇంకో ఆమె మళ్ళీ ఇడియో పోయింది అని చెప్తే మళ్ళీ పోయి మళ్ళీ లెంకులాడితే మళ్ళీ ఒక అమ్మాయి దొరికింది. మళ్ళీ లాస్ట్కు ఆ అమ్మాయిని తెచ్చి ఇచ్చినాక ఆమె సిపిఆర్ అయితే మళ్ళీ ఇంకో ఆమెను మనకు ఒక 10 నిమిషాల తర్వాత ఇంకో ఆమె దొరికింది. 3 సార్లు మునిగిపోయారా? అంటే ఎట్లా? ముగ్గురు మునిగిపోయారు సార్. ఒక ఆమె కొట్టుకుంటుంది, ఇద్దరు ఎప్పుడు అడుగు పట్టిండ్రు. ఇద్దరు అయితే కనవాలేదు సార్, ఛాన్స్ ఎప్పుడు దొరికింది. ఇద్దరు మొత్తం 3 దిగిరాలకు 5 దిగిరు సార్. మొత్తం చిన్నపిల్లలు ఏమో గడ బరివాతలు ఉన్నారు. వాళ్ళు లోపలికి పోయేసరికి వీళ్ళు ఉరికొచ్చిండ్రు. ఇక మిగతా 3 లోపడాలని ఉన్నారు సార్. మొత్తం 5 పిల్లలు. 5. అంటే చూడొచ్చు, వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా ఇంకా దాదాపుగా 3-4 ప్రాణాలను అయితే యువకులు అయితే కాపాడడం జరిగింది. అంటే సరదా అనేది కూడా అంటే సరదా అనేది ఉండాలి, కానీ ఇక్కడ పిల్లల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి చాలా జాగ్రత్తలు అయితే పాటించాలంటే వీళ్ళు లేకపోతే మాత్రం ఇంకా మిగతా వారు కూడా చనిపోయే పరిస్థితి ఉండేదని కూడా గ్రామస్తులు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. యువకులకు మాత్రం మన సుమన్ టీవీ ద్వారా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇద్దరు మునిగిపోయారు లోపలికి. ఆ మునిగిపోయిన ఫస్ట్ తీసినామని కూడా 3 దిగిరు. ఒక ఆమె ఇట్లా చేతి గలమడుతున్నాయి. ఇద్దరు లోపల పోయారు. 3 తీసి. ఇద్దరు సేపు ఉన్నారు, ఒక అమ్మాయి అనిపోయింది. ఇంకో ఆమె ఫస్ట్ ఒక ఆమె దొరికింది, నాకు కాలు తగిలింది, మునిగి తీసిన. బయట వేసి ఇద్దరికి సిపిఆర్ చేస్తే వాళ్ళు బతికి బయటపడ్డారు.